దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం గమనించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో, మీరు బహు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురంటని యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు బహు ఫలించాలంటే నా తండ్రి మాటకు లోబడి ఆయన ప్రేమించి నడుచుకున్నప్పుడు మీరు ఫలిస్తారని తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మనం ఫలించకపోతే దేవుడు మనల్ని పారవేస్తాడంటే ప్రియులారా, పారవేయక ముందే మనం ఏం చేయాలంటే, మనము వాక్యము తెలియపరుస్తున్నది యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం గమనించినప్పుడు, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని బహుగా ఫలింపజేస్తాడు. ఆ ఫలింపు పొందాలంటే 4వ వచనం గమనించినప్పుడు, నా యందు నిలిచిండుడి, మీ యందు నేను నిలిచిందును. దేవుడు మనలో నిలిచి ఉన్నప్పుడు, మనము ఆయన నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తామని దేవుని యొక్క వాక్యము తెలియ. యోసేపు చూసినట్లయితే, యోసేపు ఫలించుటకు అభివృద్ధి పొందుట గల కారణం ఏంటంటే, యాకోబు యోసేపును ప్రేమించి ఒక అంగిని కుట్టించి అతనికి ఇచ్చినప్పుడు అతని యొక్క సహోదరులు ఏం చేసినారంటే, పగబట్టినారు, అసూయపడినారు, కోపపడినారు, ద్వేషించినారు, అతన్ని తీసుకుపోయి గుంటలు పడవేసినారు, అతనిని కొట్టినారు. తిరిగి ఐగుప్తునకు 20 వెండి నాణ్యములు అమ్మివేసినప్పుడు యోసేపు తన అన్నలను కానీ ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా ఏ ఒక మాట అనకుండా మౌనము ఉన్నాడు. కాబట్టి ఎందుకు మౌనం అంటే, యోసేపు దేవుని నిలిచి ఉన్నాడు, దేవుడు అతను నిలిచి ఉన్నాడు కాబట్టి అతని అన్నలను కానీ ఎవరిని కూడా ఆయన ద్వేషించకుండా, అసూయపడకుండా, వారిని ఎవరిని కూడా పగపట్టకుండా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఆశీర్వదింపబడినాడు. ప్రియులారా, గల కారణం ఏంటంటే, దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మనల్ని నిలిచి ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం పొందగలంటే ఆడ 5వ వచనం మనం గమనించినప్పుడు, ఎవడు నా యందు నిలిచిండునో నేను వాని యందు నిలిచి ఉందును, వాడు బహుగా ఫలించును. దేవుడు మనల్ని నిలిచి ఉన్నప్పుడు, మనం ఆయన నిలిచినప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ప్రియులారా, అందుకే యోసేపు బహుగా ఫలించినాడు. ఆయన ఫలించుట కొమ్మగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, దేవుడికి అతనికి తోడై ఉన్నాడని వాక్యము తెలియపరుస్తున్నది. ఈ శాఖను మనం గమనించినప్పుడు ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనంలో దేవుడిని యెహోవా తెలియపరుస్తున్నాడు. ఏమని? ఈ దేశమందు పరవశమై ఉండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించెదను. ఈసాకు తెలియపరిచినప్పుడు ఈసాకు ఆ దేశంలో నివసించినప్పుడు ఆ దేశంలో ఏం చేసినాడంటే, 12వ వచనం చూసినప్పుడు, ఈసాకు ఆ దేశమందు వాడై దేవుడైన యెహోవా ఏ దేశంలో ఉండమన్నాడో ఆ దేశంలో ఉన్నాడు కాబట్టి 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించాను. చూడండి, దేవుడు ఆశీర్వదించినాడు. దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ఆజ్ఞల కట్టును అనుసరించి ఆయన నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఎట్లా ఆశీర్వదిస్తాడంటే, ఆ మనుషుడు గొప్పవాడైన అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. క్రమక్రమంగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు, ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు, ఆయన మనం నిలిచి ఉన్నప్పుడు మనము ఆశీర్వదింపబడతాయి. ఎట్టా? క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చిన క్రమక్రమమును అభివృద్ధి పొందుతాడు. అప్పుడు అక్కడ చూసినప్పుడు ఫిలిష్తీయులు అతని అసూయపడి, అలాగ దేవుడు మనల్ని నన్ను ఆశీర్వదిస్తాడు. ఇతరులు అసూయపడే వరకు దేవుడు మనల్ని ఆశీర్వదించగల కారణం ఏంటంటే, మనము ఆయన నిలిచినప్పుడు, మనము బహు ఫలించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు మనం ఫలిస్తామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. సౌలు రాజు
దావీదు రాజు, ఇద్దరు రాజులే, దేవుడి వలన అభిషేకించబడిన వారు. అయితే సౌలు వచ్చి దేవుని మీద నమ్మికించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచుకోకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడిని యెహోవా ఏం చేసినాడు, సౌలును రాజుగా తీసివేసి దావీదును ఎన్నుకున్నాడు. ఎందుకంటే అతడు యొక్క గుణలక్షణములు దేవునికి భయపడేవాడు, దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించేవాడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నప్పుడు అక్కడ ఫిలిష్తీయుడైన గొలియాతు యుద్ధముకు వచ్చినప్పుడు అందరూ భయపడి ఉన్నప్పుడు, అయితే ఇక్కడ దావీదు ఏం చేసినంటే ఆ గొలియాతుని చంపినప్పుడు అక్కడున్న స్త్రీలు ఏం చేసినారంటే ఘనపరిచినాడు. ప్రియులారా, ఎందుకు ఘనపరిచినంటే సౌలుకి వేల కొలది అయితే స్తుతులు చెల్లించినారు. దావీదుకి 10,000 కొలది స్తుతులు చెల్లించినప్పుడు సౌలు ఏం చేసినంటే దావీదు మీద విశ్వసూపు నింపినాడు. కాబట్టి అతడు వర్ధిల్లలేకపోయినాడు. అయితే దావీదు వర్ధిల్ల కారణం ఏంటంటే దేవునికి భయపడినాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినాడు, ఇష్టానుసారంగా నడిచినాడు. కాబట్టి దావీదు అంతకంత వర్ధిల్లినాడు. సౌలు అయితే తన కుటుంబంతో నాశనం అయిన కారణం ఏంటంటే దేవుడు దావీదుతో నిలిచి ఉన్నాడు, దావీదు అతను నిలిచి ఉన్నాడు, దేవుడు నిలిచి ఉన్నాడు. కాబట్టి అభివృద్ధి పొందినాడు. సౌలు వచ్చి దేవుని నిలిచి ఉండలేదు, దేవుడు అతను నిలిచి ఉండలేదు. కాబట్టి అతడు పతనమైపోయినాడు. ప్రియులారా, కాబట్టి మనము కూడా దేవుని నిలిచి ఉండాలంటే మనము ఆయన నిలిచి ఉండి ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనము ఆశీర్వదించబడతాము. ఆశీర్వదించబడాలంటే మనకు మారు మనసు అవసరము. మారు మనసు పొందినప్పుడు పరలోక రాజ్యంలోకి వెళతాము. ఇక్కడ మనము దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారు మనము కూడా మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తులు ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందండి, నా తండ్రి మహిమపరచబడాలంటే మీరు మారు మనసు పొందాలి. బహు ఫలించాలంటే మొదట మారు మనసు పొందాలి. రెండవది ఆయనలో నిలిచి ఉండాలి. దేవుడు మనం నిలిచి ఉన్నప్పుడు మనం బహు ఫలిస్తాము, 100 ఫలము పొందుతామని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.